ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. ఈరోజు దీపావళి శుభాకాంక్షలు అందరికీ. దీపావళి శుభాకాంక్షలతో ప్రతి ఒక్క కుటుంబంలో వెలుగు వెలగాలని, ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలని నా ఛానల్ తరపున అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కొత్తగా 10,650 ఎంబీబీఎస్ సీట్లు, 41 నూతన కాలేజీలకు ఎన్ఎంసీ ఆమోదం. ఏపీ టు ఏఐ అంతర్జాతీయ కార్యక్రమంగా విశాఖ సదస్సు, సీఎం కంపెనీలతో పాటు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, నిపుణులకు ఆహ్వానం. పెట్టుబడులు ఒప్పందాలపైనే కాదు, విజ్ఞానం పంచుకోవడంపైన మేధోమథనం. ప్లీనరీ బ్రేక్అవుట్ సెషన్లు నిర్వహించాలి. ట్రంప్పై పెల్లుబికిన ప్రజాగ్రహం. నో కింగ్స్ నిరసనలతో దద్దరిల్లిన అమెరికా. దేశంలోని 50 రాష్ట్రాల్లోనూ రోడ్లెక్కిన ప్రజానీకం. ఆందోళనలో పాల్గొన్న 70 లక్షల మంది. భారీ ర్యాలీలు, ప్రెస్కార్డులతో ప్రదర్శనలు. నిరసనకారులను హేళన చేస్తూ ఏఐ వీడియో పోస్టు చేసిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రజాగ్రహము పెల్లుబిల్చింది. ట్రంప్ ప్రభుత్వాన్ని అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజానీకం నో కింగ్స్ అంటూ ఆందోళన బాటను పట్టింది. నో కింగ్స్ పేరిట దేశవ్యాప్తంగా శనివారం నిర్వహించిన ఆందోళనలో లక్షలాది ప్రజలు ట్రంప్కు వ్యతిరేకంగా రోడ్లెక్కి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ వచ్చేసింది. మొదటి 7 జనవరి 21, 30 మధ్య నిర్వహణ. రెండవ 7 ఏప్రిల్ 1 నుంచి 10 వరకు. దరఖాస్తుల్లో తప్పు లేకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఆధార్తో లింకు. పరిశ్రమలకు తీపి కబురు. 1,500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు తొలి విడతగా త్వరలో విడుదల. పారిశ్రామికవేత్తలకు అండ, పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హర్షం. రాజకీయ మూర్ఖులు ఎప్పటికీ బాగుపడరు. పెట్టుబడులపై ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. భవిష్యత్తులో బ్రాండ్ ఏఐగా ఆంధ్ర. వైకుంఠపాలితో జీవితాలు బాగుపడవు. 22 మంది ఎంపీలు ఉండడంతో కేంద్రంలో పనులన్నీ అవుతున్నాయి. ఉద్యోగాలు స్మార్ట్గా పనిచేయండి. సాయంత్రం 6 తర్వాత పని చేయొద్దు. పున్నమి ఘాట్ దీపావళి వేడుకల్లో సీఎం. శాంతికి తూట్లు. గాజాలో ట్రంప్ కుదిరించిన సంధికి పురిట్లోనే సంధి. రష్యాలో ఇజ్రాయెల్ సైనికులపై హమాస్ దాడి. గగనతల దాడుల్లో ఇరుసుకుపడ్డ ఐడిఎఫ్. గాజాకు మానవతా సహాయం అందకుండా ఆపేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటన. 33 మంది మరణించారు. గాజా అధికారులు. ప్రవాసులే బ్రాండ్ అంబాసిడర్లు. ఐక్యంగా రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దాం. ఆస్ట్రేలియాలోని ప్రవాసులతో లోకేష్ భేటీ. 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం. కేంద్ర సహకారంతోనే గూగుల్ వచ్చింది. దాంతోపాటు ఎంఎస్ఎంఈలు ముఖ్యమే. చంద్రబాబు అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ప్రవాసులు అండగా నిలబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా నిరసన తెలిపారు. 45,000 మంది హైదరాబాద్ వచ్చి పాల్గొన్నారు. 1995లో మాదిరిగా మ్యాజిక్ చేయడానికి బాబు అసచనులు కష్టపడుతున్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దు బండిలా తీసుకెళ్తున్నారు. ఈ మారీచులతో జాగ్రత్త. ప్రజాస్వామ్య యుద్ధంలో అంతా కలిసి ఓడించారు. ఈ అక్కసుతో ప్రజల మధ్య విభేదాల సృష్టికి కుట్రలు. ఈ నరకాసురులకు గుణపాఠం చెప్పాలి. ఆడపడుసులు సత్యభామ స్ఫూర్తి అందిపుచ్చుకోవాలి. ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు. నా భర్తది కుల హత్య కాదు, కులం రంగు పులమడం దారుణం. హరిప్రసాద్ కొన్నాళ్ళుగా బెదిరిస్తున్నారు.
లక్ష్మీనాయుడు భార్య వెల్లడి. హత్యపై సీఎం సీరియస్, క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలి, మంత్రులకు ఆదేశం. పటాబట్టిన గ్రామానికి అనితా నారాయణ, బాధిత కుటుంబానికి పరామర్శ. ప్రభుత్వం పార్టీ తరపున సహాయానికి హామీ. బాధ్యతలను ఫోన్లో ప్రారంభించిన చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్. కులంతో రాజకీయం చేయొద్దంటూ వైసీపీ నేతలకు మంత్రి అనిత హెచ్చరిక. రణరంగానికి రాజమార్గం, త్వరలో జాతీయ స్థాయి సంస్థ GTPRO. రోడ్లు, రైలు, ఫిషింగ్, విమాన రంగాల ప్రాజెక్టులకు సత్వర అనుమతులు. 500 కోట్లు దాటిన పథకాలకు వర్తింపు. ప్యారిస్ మ్యూజియంలో 7 నిమిషాల్లోనే భారీ చోరీ. విలువైన పురాతన నగలు వెతికెళ్లిన దొంగలు. ఈ మ్యూజియంలోనే మొనాలిసా చిత్రం. రోజు 30,000 మంది పైగా సందర్శకులు. మ్యూజియం మూసివేత, చోరీపై దర్యాప్తు. ఆసన్న మల్లోజుల విప్లవ ద్రోహులు, వారిని ప్రజలే శిక్షిస్తారు. ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం. మల్లోజుల భార్య లొంగిపోయినప్పటి నుంచే ఆయనకు మహారాష్ట్ర సర్కార్తో సంబంధాలు. పార్టీ శత్రువులకు లొంగదు. పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తాం. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, నమస్తే తెలంగాణ, సాక్షి పేపర్లు కూడా. ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్లోని ముఖ్య వార్తలు చూసుకుంటే, తప్పులకు తావేవద్దు, సర్వేయర్లకు లైసెన్సులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కంకణం కట్టుకున్నామని వ్యాఖ్య. గత ప్రభుత్వంలో దోసుకోవాలనుకున్న వారికి ప్రజలు బుద్ధి చెప్పారన్న సీఎం. రెవెన్యూ వ్యవస్థకు మంచి పేరు తీసుకురండి పొంగిలేటి. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకునిందని, అందులో భాగంగానే లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 21 ఏళ్లకే అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం కల్పించాలి సీఎం. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన సదర్ ఉత్సవాలలో సీఎం రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, శ్రీహరి, పొంగిలేటి తదితరులు. గాజా యుద్ధం మొదటికి రష్యాపై ఇసుకుపడ్డ ఇజ్రాయెల్. ఖాన్ యూనిస్పై బాంబుల వర్షం. 19 మంది పాలస్తీనియన్ల మృతి. మానవతా సాయం నిలిపివేత. కాల్పుల విరమణ ఒప్పందంపై నీడలు. జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్. ఏప్రిల్ 1-10 మధ్య రెండో విడత పరీక్షలు. 2026 షెడ్యూల్ను ప్రకటించిన ఎన్టీఏ. కమిషన్ల కోసమే మంత్రులు కొట్లాట్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, రెఫరెండం. భరాస కార్యనిర్వాహకుడు కేటీఆర్. దీపావళి పండగ వేళ చీకట్లు నింపిన రోడ్డు ప్రమాదం. కారు ఢీకొని అక్కా తమ్ముడు 5 ఏళ్ల బాలుడు మృతి. మిగిలిన మావోయిస్టులంతా దక్షిణ బస్తార్లోనే. అగ్రనేతలతో పాటు తెలంగాణ కమిటీ అక్కడే. తాజాగా అటువైపు దృష్టి సారించిన కేంద్ర బలగాలు. ఓవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీకి ఉనికి రోజురోజుకు పరిమితమైపోతుంది. ఒకప్పుడు దండనకారణ్యంలో జనతా సర్కార్ పేరిట సమాంతర పాలన సాగించిన మావోయిస్టులు ప్రస్తుత ప్రాణాలతో ఉంటే చాలనుకునే పరిస్థితి నెలకొనింది. లొంగుబాటు విప్లవ ద్రోహమే. అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేక. మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోవాలి బండి సంజయ్. కంపెనీలో పెట్టుబడి పేరుతో 24 కోట్లు మోసం. ఫార్చ్యూన్ గ్రూప్ బిల్డర్స్ డెవలప్మెంట్ డైరెక్టర్పై కేసు. రాయచూరులో లిథియా నిల్వలు 2 ఖనిజాల్లో ఉన్నట్లు కనుగొన్న ఎన్జీఆర్ఐ పరిశోధకులు. ఈవీ బ్యాటరీల తయారీలో కీలకం. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, సీఎం. చెడుపై ధర్మం సాధించిన విజయానికి సాంకేతికంగా
జరుపుకునే పండగే దీపావళి అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు రాష్ట్ర గవర్నర్ వర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాణసంచా మెరుపులకు మెరిసిన చంద్రబాబు. విజయవాడలోని కృష్ణా తీరంలో ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు బాణసంచా కాల్చి దీపావళి సంబరాలు ఆరంభించారు. అనంతరం తన సతీమణి భువనేశ్వర్తో కలిసి వేడుకలు తిలకించారు. బాణసంచా వెలుగులను సెల్ ఫోన్లో చిత్రీకరిస్తూ అక్కడికొచ్చిన చిన్నారులతో ఉత్సాహంగా గడిపారు. చిన్నారులు పోటీలు దిగేందుకు రాగా చంద్రబాబు వారితో సెల్ఫీ తీసుకున్నారు. ఒక చిన్నారితో కరచాలనం చేస్తూ వారితో సరదాగా గడిపారు. పున్నమి ఘాట్లో బాణసంచా వెలుగును ఫోన్లో చిత్రీకరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు పక్కన భువనేశ్వరి. రెండు ఎకరాల వరకు ఏఈ లైసెన్స్డ్ సర్వేయర్ల ఫీజుల నిర్ధారణ, 3 వాయిదాల్లో చెల్లింపులు, ఆదాయంలో 5% ప్రభుత్వానికి. అమెరికాలో మనకు అవకాశాలు సవాళ్లు సమానం. అత్యుత్తమ నైపుణ్యాలను సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు ఉద్యోగాలు లభిస్తాయి. వచ్చే 5 ఏళ్లలో భారత్లో 2200 బీసీసీలు ఏర్పాటవుతాయి. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే ముఖ్యంగా పల్లెలపై బాంబు, తాగునీటికి బాధుడే. నిన్న ఉద్యోగులకు వాత, నేడు గ్రామాలపై కూటమి సర్కారు మోత. తాగునీటి పథకాల నిర్వహణ పాలసీ పేరుతో ఇంకా యూజర్ ఛార్జీలు వసూళ్లు. గ్రామీణ ప్రజలపై ఏటా 36.97 కోట్ల వడ్డేనా. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది దాదాపు 140 కోట్లే. మిగతా 7 రెట్లు పైగా భారం జనం నెత్తినే. ఇప్పటికే మంత్రివర్గం పచ్చజెండా, జీవో విడుదల. తాగునీటి ఛార్జీల వసూలు బాధ్యత పంచాయతీలు కమిటీలదే. తాగునీటి పథకాలు, మోటార్ల కరెంటు బిల్లులు, సిబ్బంది వేతనాలు, మరమ్మతులు లాంటి నిర్వహణ వ్యయాలు కేంద్రం నుంచి నిధులు విడుదల తగ్గితే ప్రజలపై మరింత అదనపు భారం. ఇప్పటికే ప్రజలపై 17,000 కోట్ల పైగా విద్యుత్ ఛార్జీలు బాధుడు. సిబ్బందికి టార్గెట్ పెట్టి మరీ ఇంటి పన్నులు వసూలు చేస్తున్న సర్కార్. ఒక డిఏతో పండగ చేసుకోమంటారా? మిగతా 3 డిఏల సంగతి ఏమిటి? చంద్రబాబు వంచనపై ఉద్యోగుల ఆవేదన. వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై వ్యతిరేకత. ఉద్యోగాలంటే చంద్రబాబుకు ఎప్పుడు అలసేనన్న అభిప్రాయం. 5 ఏళ్లలో 11 డిఏలు ఇచ్చిన వైఎస్ జగన్. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమైనాయి? ఇచ్చిన 9 హామీలు ఒకదాన్ని కూడా సీఎం మాట్లాడలేదు. పీఆర్పీ మీద ప్రకటన చేస్తారని ఉద్యోగులు ఆశగా చూశారు. చర్చలకు వెళ్ళిన సంఘాల నాయకులు హామీల గురించి పరిశీలించకపోవడం బాధాకరం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె వెంకటరామిరెడ్డి. లా కోర్సులో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల. ఏపీ లా సెట్, పీజీఎల్ సెట్ 2025లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 21, 22 తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లో నమోదు చేసుకోవాలి. 190 కిలోమీటర్ల 24,790 కోట్లు. హైదరాబాద్లో ఓఆర్ఆర్ కంటే పెద్దగా అమరావతి ఓఆర్ఆర్ నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. 190 కిలోమీటర్ల మేర 140 మీటర్ల ఎడల్పుతో భూసేకరణకు సిద్ధమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక మేరకు 24,790 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు కోసం ప్రాజెక్టు నివేదిక సమర్పించింది. తన్వి శర్మకు రజతం. భారత యువ సెట్టర్ తన్వి శర్మ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్లో రజత పథకం కైవసం చేసుకునింది. జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల. జనవరిలో మొదట 7 పరీక్షలు. ఈ నెలలోనే దరఖాస్తు ప్రక్రియ మొదలు. ఏప్రిల్లో రెండో 7. జనవరి చివరి వారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు అవుతుందని ఎన్డీటీఏ వెల్లడి. ఆరోగ్యశ్రీ చరిత్రలో చీకటి అధ్యాయం. బిల్లుల కోసం ధర్నాకు సిద్ధమైన
నెట్వర్క్ ఆసుపత్రులు అనుమతి ఇవ్వాలని విజయవాడ పోలీసు కమిషనర్కు లేఖ. 3,000 కోట్ల పైగా బకాయిలు పెట్టిన చంద్రబాబు సేవలు నిలిపివేసినా పట్టించుకోని సర్కార్. దీంతో ఈది పోరాటానికి ఆసుపత్రుల యజమానులు బిల్లుల కోసం ధర్నా. రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ముమ్మాటికి ప్రైవేటీకరణే. ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలలో ఆల్ ఇండియా కోటా వ్యక్తివేత. తమవారి ఆదాయం పెంపునకు 110 MABS సీట్లు యజమాని కోటాగా మార్పు. PPP పేరిట ఫీజుల దోపిడీకి చంద్రబాబు సర్కారు కొత్త ఎత్తుగడ. ప్రస్తుత విధానంలో ఆల్ ఇండియా కోటా 22, స్టేషన్ కోటా 64 చొప్పున 86 ప్రభుత్వ కోటా సీట్లు. ప్రైవేటీకరిస్తున్న ఒక వైద్య కళాశాలలో 11 చొప్పున సీట్లు యజమాని కోటాకు మళ్లింపు. ప్రతి కళాశాలలో ప్రభుత్వ కోటాలోని 8 సీట్లు, బి కేటగిరీ 3 సీట్లు NRI కోటాకు మళ్లింపు. దేశంలో కొత్తగా 10,600 MABS సీట్లు, 141 నూతన వైద్య కళాశాలలకు ఆమోదం తెలిపింది జాతీయ మెడికల్ కమిషన్. రికార్డుల దీపోత్సవము. ఒకేసారి 26.17 లక్షల ప్రమిదలు వెలిగించిన అయోధ్య వాసులు. ఏకకాలంలో హారత పట్టిన 2,128 మంది భక్తులు. 56 ఘాట్లలో దీపకాంతులతో అయోధ్య రామాలయానికి కొత్త శోభ. ట్రంప్ రాజు కాదు, అధ్యక్షుడికి వ్యతిరేకంగా అమెరికాలో వెలువెత్తిన నిరసనలు. నిరంకుశ పాలన వద్దంటూ నినాదాలు. దేశవ్యాప్తంగా ఏలాది ప్రదర్శనలు, ర్యాలీలు. అసలైన ప్రజాస్వామ్యం కావాలని ప్రజల డిమాండ్. నిరసనలు పట్టించుకోకుండా ఉల్లాసంగా గల్ఫ్ ఆడుకున్న ట్రంప్. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఉపరితల ప్రభావంతో ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2-3 రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొనింది. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదేనండి సాక్షి. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఎక్కడి దొంగలు అక్కడే గప్సిప్. సీఎం సోదరులు సెటిల్మెంట్లు చేస్తుండ్రు. సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డి రాష్ట్రంలో భూములు కబ్జా చేస్తుండ్రు. వారికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారు. దక్కన్ సిమెంట్ విషయంలో గన్నుతో బెదిరింపులకు పాల్పడే వ్యవహారంలో అస్సలు గన్నిచ్చింది రేవంత్ రెడ్డి. ఆ గన్ను రోహిత్ రెడ్డి తెచ్చి దక్కన్ వాళ్ళను డబ్బుల కోసం బెదిరించిండు. సీఎం సలహాదారు ఎం నరేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి మాపై పసిగట్టి కసి సాధిస్తుండ్రు. కొండా సుస్మిత మంత్రి సురేఖ కూతురు. పారిశ్రామికవేత్తలకు సుమంత్ గన్ను గురిపెట్టిన ఉదంతంపై అంతా సైలెంట్. మంత్రి బిడ్డ చెప్పినా కేసు నమోదు చేయకపోవడంపై అనుమానాలు. 3 రోజులు గడిచిన సుమంత్ను అదుపులోకి తీసుకొని పోలీసులు. ముఖ్యనేత ఇంటి ఎనికి ఇంత జరిగినా మౌనంగా ఉన్న యంత్రాంగం. ముఖ్యనేతపై నిప్పులు కక్కి అకస్మాత్తుగా పేల్పిరాయించిన మంత్రి. ఏదేమైనా మడమ తిప్పినట్టు చెప్పే ముఖ్యనేత ఎనుగడుగు వేసినట్టేనా? టీ కప్పులో తుఫానా అంటూ వివాదాన్ని కప్పిపుచ్చుకునేందుకు మంత్రులు యత్నం. కాంగ్రెస్ పాలనలో గన్ కల్చర్. మాగంటి సునీత కన్నీటిని అసహ్యం చేయడం దుర్మార్గం. అడుగడుగునా మహిళలకు అవమానాలు. తెలంగాణలో రాజ్యమేలుతున్న అరాచకాలు. వాటాల కోసం సీఎం మంత్రులు కొట్లాట. మేడారం జాతర టెండర్ వ్యవహారమే నిదర్శనం. మంత్రి సురేఖ కూతురు వ్యాఖ్యలతో తేట తెల్లము. ఇదంతా జరుగుతూ ఉంటే బీజేపీ నేతలు మౌనమేలా? మంచిరేవులపై సిట్టి విచారణ జరపాలి. గవర్నర్ జోక్యం చేసుకోవాలి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్. నల్గర్తో సాడో సీఎంఓ. ముఖ్యనేత కనినెప్పల్లోనే ప్రత్యేక బృందం. శాఖలను పంచుకొని మరీ వసూలు దందా. బంజారాహిల్స్లో సాడో సీఎంఓ ఆఫీస్. అక్కడి నుంచే దందాలు, సెటిల్మెంట్లు. రోడ్ నెంబర్ 14 ఏఐఎస్లు, ఐపీఎస్లు క్యూ గుమస్తాలుగా మారిన దందాలకు సహాయం. కాంగ్రెస్ అవినీతిలో సుమంత్ ఇసుక రవే. నలుగురిపై విచారణకు భారీగా డిమాండ్లు. సుమంత్ వివాదంలో రోహిత్ రెడ్డిపై ఆరోపణలు. ఆయనపై విచారణ ఎందుకు లేదన్న ప్రశ్నలు.
16 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా? పార్లమెంటులో బీసీ బిల్లు ఆమోదం పొందదా? అందరూ మద్దతిస్తే ఎందుకు పాస్ కాదు? కేటీఆర్. కాంగ్రెసు బీజేపీ రోడ్ల మీద ధర్నాలు చేయడమేంది? ఢిల్లీని వదిలిపెట్టి గల్లీలో ఆ పార్టీ నాయకులు డ్రామాలు. కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలంటున్నారు. 2 ఏళ్లలో కాంగ్రెస్ మోసాన్ని చూసి జూబ్లీహిల్స్లో ఓటు వేయాలని, తొలి దెబ్బ జూబ్లీహిల్స్లోనే పడాలి, జైత్రయాత్ర మొదలవ్వాలి. బడా నేతల ఇండ్లు కూల్చడానికి హైడ్రాకు దారి దొరకట్లేదు. ఇంతకు ముందులాగా ఉండదు. అందరి లెక్కలు తేలుస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు. సబ్ రిజిస్టర్ సబ్కా ఇంతజార్. ప్రజలకు ప్లాట్ బుకింగ్ తప్పదని ఆదేశాలు. సమయం ప్రకారం రిజిస్ట్రేషన్ కాకపోవడంతో గంటల తరబడి రిజిస్ట్రేషన్ ఫీజు ఆఫీసులు పడిగాపులు. ఆదివారం తెలంగాణ భవన్లో ఎల్లారెడ్డిగూడకు చెందిన బీఎస్సీ సీనియర్ నాయకుడు అంజబాబు, పల్లవి దంపతులకు గులాబీ కండవా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జేఈ మెయిన్ 2026 షెడ్యూల్ విడుదల. జనవరి 21 నుంచి 31 వరకు 10,000 కోట్లు హ్యూమ్ పట్. రోడ్లన్నీ ఇంకా బడా కంపెనీలకు దారాదత్తం చేసే కుట్ర. 10,547 కోట్లతో 5,566 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు. ఒక ప్యాకేజీకి 300 కోట్లు ఉండేలా ప్రణాళికలు. మైలేజేషన్ అడ్వాన్స్ ముందే చెల్లించేలా ప్లాను. సిరు ఏజెన్సీలకు టెండర్ల అర్హత లేకుండా రూల్స్. త్వరలో ప్రీ బిడ్ మీటింగ్ కోసం సన్మానాలు. చిన్న కాంట్రాక్టులు పెండింగ్ బిల్లులే 800 కోట్లు. ఆ బిల్లులు చెల్లింపునికేమో సర్కారు సస్మేరా. బాబాయ్ ఫైల్స్ క్లియరెన్స్ ప్లీజ్. బెస్ట్ అవలంబల్ స్కూళ్లకు 200 కోట్ల బకాయిలు. 2 నెలల నుంచి ఫైల్తో తిరుగుతున్న దళిత మంత్రి. దళిత గిరిజనుల పిల్లలు చదువు ఆగమవుతున్నది. జర చూడండి సార్ అంటూ వేడుకుంటున్న సస్మీరా. ఎప్పుడు పడితే అప్పుడేనా, మీకు సమయం సందర్భం లేదా అని ఇసుగుపడుతున్న ఓ ఐఏఎస్. సీఎం సాబ్ ఆడోళ్లకు 2,500 ఇవ్వరాదు, డబ్బులు పడేస్తున్నారు, మహిళలకు అడుగుతుండ్రు. పెన్షన్ల సావులకు సర్కారుదే బాధ్యత. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం జీపీఎఫ్ బకాయిలు ఎందుకు నిలిపివేశారో చెప్పండి. వెంటనే పెన్షన్లకు బకాయిలు చెల్లించాలి. దేవిశ్రీ ప్రసాద్. ఇదేనండి నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే మరోసారి అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలతో మీ రమణ పొలిటికల్ స్టూడియో. థ్యాంక్ యూ.